డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. కడప జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నిద్రిస్తున్న భార్య భర్తల పైన దాడి జరగడం జరిగింది. అయితే ఆ భర్తని ఆ తల పగలు కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు అటు కడప జిల్లా జమ్మల మడుగులో. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఏమైనా ఈ హత్యలు జరుగుండొచ్చా అన్న కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు కడప జిల్లా జమ్మల మడుగులో జరిగిన ఈ జంట హత్యలు కలకలం రేపుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మోరగుడి గ్రామం దగ్గర ఈ జంట హత్యలు జరిగినాయి. ఇటుకల బట్టి దగ్గర పడుకున్న పెద్దక్క నాగప్పను రోకల బండతో మోది చంపేశారు దుండగులు. అయితే ఈ క్రమంలో ఎవరైతే ఈ హత్యకు గురయ్యారో నాగప్ప తన రెండో భార్యతో కలిసి నిద్రిస్తున్న సమయంలోనే ఆ నిద్రలోనే తలలు పగలు కొట్టి హత్య చేసినట్టుగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి వాళ్ళ కుటుంబ సభ్యులు చేరుకోవడం, అలాగే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఎందుకు జరిగింది ఈ జంట హత్యలు జరగడానికి కారణం ఏంటి? పాత కక్షల నేపథ్యంలోనా, లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎవరైనా దుండగులు అటుగా వచ్చి దొంగతనానికి వచ్చి ఈ విధంగా వాళ్ళని చూసిన వీళ్ళని ఏమైనా ఇది చేస్తారు అని చెప్పి కూడా ఏదైతే ఇటుకలు బట్టి దగ్గర వీళ్ళు ఉంటున్నారో ఆ ఇటుకలు బట్టికి సంబంధించి దొంగతనం చేసే క్రమంలో వీళ్ళపైన ఈ విధంగా హత్యకి పాల్పడాల్సిన అవసరం వచ్చిందా, ఎందుకు ఈ జంట హత్యలు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ అనేది కూడా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే కడప జిల్లా జమ్మల మడుగులో జరిగిన ఈ జంట హత్యలకి ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం భయాందోళనలో ఉందని చెప్పుకోవచ్చు. జంట హత్యల కలకలంతో ఒక్కసారిగా భయభ్రాంతులకి గురవుతున్నారు అక్కడ ఉన్న స్థానికులు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే జంట హత్యలని చెప్పుకోవచ్చు. నిద్రలోనే తలలు పగలు కొట్టి మరీ హత్య చేసేనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అంత అవసరం ఏమొచ్చింది? పాత కక్షలా, లేదంటే ఎవరైనా దుండగులు పైన ఇది సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా పోలీసుల ఎంక్వైరీలో? మండలం మోరగుడి గ్రామంలో మాత్రం వృద్ధ దంపతుల దారుణ హత్య మాత్రం కలకలం రేపింది. అయితే శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కూడా ఏదైతే ఇటుకలు బట్టి ఉన్న నిద్రిస్తున్న సమయంలో మాత్రం దారుణంగా ఏదైతే బండరాలతో హత్య చేసి ఇద్దరిపై కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ హత్య గల కారణాలు మాత్రం పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. అయితే వీరిద్దరు కూడా దాదాపు 30 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో నాగప్ప, ఆ తర్వాత పెద్దక్క. అయితే వీరిద్దరికి కూడా అసలు గతంలో కూడా నాగప్పకు మొదటి భార్య ఉంది. వీరిద్దరు కూడా 30 ఏళ్ళుగా మొదటి భార్య అంగీకారంతో కూడా సహజీవనం చేస్తున్నారు. మొదటి భార్య కూడా దాదాపు 2 పిల్లలు నుండి తెలుస్తుంది. అంటే నాగప్ప ఇక్కడ మోరగుడితో పాటు మరో ప్రాంతంలో కూడా ఇటుకలు బట్టి నిర్వహించడం. సో ఈ నేపథ్యంలో ఈ కుమారులకు ఈ మధ్య వీళ్ళ మధ్య ఆర్థిక వివాదాలు ఏమైనా ఉన్నాయా, ఈ ఆర్థిక వివాదాల నేపథ్యంలో సొంత కుమారులను హత్య చేశారా లేదా అనేది మాత్రం లేదా. అంటే దొంగలు ఎవరైనా కూడా వీళ్ళ ఆస్తి కోసం కావచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న సామాన్ల కోసం హత్య చేశారన్న కోణంలో మాత్రం పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా విచారణ చేపట్టారు. సో ఈ నేపథ్యంలో పోలీసు విచారణలో కూడా కొన్ని కీలక విషయాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సౌమ్య, శివ, కుటుంబ సభ్యులు ఏమని ఆరోపిస్తున్నారు? మరణానికి సంబంధించి మొదటి భార్య కుటుంబ సభ్యులు కానీ, లేదంటే రెండో భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఏమని ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి హత్యకి? ఇప్పటి వరకు అయితే మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి విచారణ చేపట్టారు. మొదటి భార్యతో పాటు ఈ రెండో భార్య కూడా కుమారులకు. సో ఈ నేపథ్యంలో రెండో భార్య కుమారులు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా తెలియలేదు. మొదటి భార్యకు మాత్రం 2 పిల్లలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా దాదాపు 30 ఏళ్ళుగా కూడా ఇటుకలు బట్టి నిర్వహిస్తున్నారు. ఇది మోరగుడితో పాటు మరో బంధ నిర్వహించడం. సో ఈ నేపథ్యంలో మొదటి భార్యకు తర్వాత ఈ వృద్ధ దంపతులకు ఏమైనా ఆర్థిక వివాదాలు ఉన్నాయి, వీటితో పాటు ఆస్తి వివాదాలు ఎవరున్నాయి, ఆర్థిక లావాదేవీల మధ్య వివాదాలు తేడాలు వచ్చాయనేది మాత్రం పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. అయితే మాత్రం మొదటి భార్య కుటుంబానికి దూరం అవడం, రెండో భార్యతో ఇక్కడ ఇటుకల వ్యాపారం నిర్వహిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆర్థిక వివాదాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా అంటే దొంగలు ఎవరైనా వీరి దగ్గర ఉన్నటువంటి ఆస్తి కోసం కావచ్చు, లేదంటే వీరి దగ్గర డబ్బుల కోసం దొంగలు ఎవరైనా దాడి చేశారా, లేదంటే కుటుంబ సభ్యులను ఈ నేపథ్యం ఈ దొంగతనాన్ని దొంగలపై వెళ్లే విధంగా క్రియేట్ చేశారనేది మాత్రం పోలీసుల విచారణలో వెలుగు చూడాలి. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ శివ. సంబంధించి ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ రాలేదు. పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక బయట మన దగ్గర ఉంది, ఒకసారి అది విందాం. మా కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కడిగి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లో పోయి చూసినాడు. చూసానే ఇద్దరిని తలకాయ పళ్ళు కొట్టి చంపినారని నాకు ఫోన్ చేసినాడు. అంతే, నేను వచ్చినా, నేను లోపలికి పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా అల్లపల్లా అన్నారు. మా కొడుకు స్వామి వచ్చినాడు, అత్త స్వామి కడిగి వచ్చాను వచ్చినాడు. మా స్వామి వచ్చాక డైరెక్ట్ లోపలికి పోయినాడు. లోపలికి పోతానే స్వామి కానరాలేదని మళ్ళీ రేకల్లో పోయి చూసినాడు.
చూసానే ఇద్దరిని తలకాయ పళ్ళు కూడా చంపినారని నాకు ఫోన్ చేసినాడు అంతే. నేను వచ్చినా, నేను లోపల పోయినా ఇంత అడాపుడి చేసినారని నేను పోయి చూసి అంతా ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వాళ్ళపైన దాడి జరిగింది. నిద్రలోనే రోకల బండలతో వాళ్ళ తలపైన దాడికి ఇది చేసి వాళ్ళ తలలు పగలకొట్టి మరి దారుణంగా హత్యకి పాల్పడ్డారు. ఎవరు చేశారు ఈ హత్యలు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా నెలకొంది. దీనికి సంబంధించి జమ్మలమడుగు ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైందని చెప్పుకోవచ్చు. పాత కక్షల నేపథ్యంలోన ఏంటనే డీటెయిల్స్ తెలియాల్సింది. పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల గురించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నట్లుగా కూడా పోలీసులకు అంచనాకు వచ్చారు. ఇక ఈ కేసుకి సంబంధించి ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా విచారణ పూర్తయ్యే సమయానికి ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ కారణంతో చేశారనే డీటెయిల్స్ అన్ని తెలిసే అవకాశం కనిపిస్తుంది.